హలో. కానీ బళ్ళారికి మా కుటుంబానికి చాలా అనుబంధంగా ఉంది. ఎందుకంటే దామోదరం సంజీవయ్య గారు మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడనే ఉద్యోగం చేశారు, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్గా. అందుకోసమే మా మామగారు కానీ అందరూ ఇక్కడ ట్రైనింగ్ అయ్యి అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి మన గంగయ్య గారికి, మరికొంత వ్యక్తులకి, ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకు నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. అయ్యా, ఇక్కడ నేను ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి నా పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు దామోదరం రాధాకృష్ణ, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి వారసుని, వాళ్ళ అన్న కుమారుడిని. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2019లో మన కోర్మూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిని నేను రాష్ట్రంలోని. అందుకోసమే ఈ మన చలవాది కులం అంటేనే ఒక గొప్ప మేధావుల కులం. గత చరిత్ర చూసుకుంటే మనం ఈ దేశాన్ని దిశ చూపించిన కులం మన చలవాది కులం. 60 ఏళ్ల కిందటనే 60 years బ్యాక్ మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని పాలించిన జాతి మన చలవాది జాతి. కానీ ఇప్పుడు గతం మాత్రం ఘనచరిత్రగా ఉంది, వర్తమానం అంతంత్రమాత్రం ఉంది, కానీ భవిష్యత్తు మాత్రం పూర్తి అంధకారం ఉంది. వేదిక మీద ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ, ప్రతిభావంతులు కానీ దీని మీద కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు మిత్రులారా, ఇప్పుడు ప్రతిభా పురస్కారం ప్రోత్సహిస్తున్నటువంటి ఈ సభ నిర్వాహకులకు నేను మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి విద్యార్థులను మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ఇటువంటి ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. మన బాబాసాహెబ్ అన్నారు, మనకు ఆస్తులు లేవు, పొలాలు లేవు, పరిశ్రమలు లేవు, మనకు ఉన్నది ఒకే ఒక ఆస్తి, చదువు. చదువుకుంటే నీకు రెక్కలు వస్తాయి, ఏదైనా సాధించుకుంటావు, ప్రశ్నించే శక్తి వస్తుంది. నువ్వు ఉన్నత శిఖరాలు ఎదుర్కోవడానికి కావాల్సింది ఆ చదివే. అందుకోసమే మిత్రులారా, ఈ జిల్లా నుంచి మన లాస్ట్ సండే కొంతమంది మేధావులు వచ్చి పెద్దపాటులో ఉన్నటువంటి సంజీవయ్య గృహాన్ని సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి సంజీవ గారి గురించి చెప్పడం కానీ, వారు వాడిన వస్తువులు చెప్పడం కానీ, ఆ గృహానికి మా జాతీయ స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా దానికి విచ్చేసి ఉన్నారు. త్వరలోనే మేము కాగే గారిని కలిసి దామోదరం సంజీవయ్య గారు ఒక బుక్ రాశారు, ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్ అండ్ లేబర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఆ కార్యక్రమాన్ని నేను మల్లికార్జున్ ఖార్గే గారిని కూడా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాను. మరొకసారి ఇప్పుడున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పిల్లలు ఒక్కసారి స్ఫూర్తికి తీసుకోవాలంటే ఒకసారి మీరు మన పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లాని ఒకసారి దామోదరం సంజీవయ్య గారి నివాసాన్ని సందర్శిస్తే మీకు స్ఫూర్తిదాయంగా దొరుకుతుంది. ఎందుకంటే ఆ కటిక పేదరికం, చాలా పేదరికం. వాళ్ళ నాన్న వాళ్ళు వ్యవసాయ కూలింగ్ చేసి వాళ్ళ అన్న సాయాలతో చదువుతోనే అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. వాళ్ళ పేదరికమే కాకుండా వాళ్ళ కుల వివక్షణ ఎదుర్కొనేటువంటి వ్యక్తి. వాళ్ళ కులం కానీ, వాళ్ళ పేదరికం కానీ వాళ్ళ గడ్డు రాలేదు. అన్ని ఎదిరించి, అన్ని అధిగమించి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మన సంజీవయ్య గారిని స్ఫూర్తి తీసుకొని మనం ఎదగాలని ఇప్పుడు వచ్చినటువంటి పురస్కారాలు తీసుకున్నటువంటి విద్యార్థులు కానీ తెలియజేస్తూ ఒక్కసారి మీకు చెప్తున్న విద్యార్థి తల్లిదండ్రులకు ఒక్కసారి మీరు దామోదరం సంజీవయ్య గారి నివాసం చూస్తే మీరు వారి స్ఫూర్తిని తీసుకొని ఆ స్థాయికి ఎదుగుతారని ఆశిస్తూ, మరి ఇటువంటి పెద్ద అవకాశం ఇచ్చినటువంటి ఈ మన బళ్ళారి చలవాది నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.